హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మైత్రి థాట్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా అండి? సో ఇదొచ్చి సాటర్డే వ్లాగ్ అనమాట. సో సాటర్డే వ్లాగ్తో సాటర్డే వ్లాగ్తో మేము ముందుకైతే వచ్చేసాను. ఏదో చెప్దాం అనుకొని ఏదో చెప్పడానికి తడబడి చెప్పేస్తున్నాను. సో ఇంకా ఫ్రైడే పెట్టినవి అన్నీ అలానే ఉన్నాయి. ఫ్రైడే పూజ చేసుకున్నాం కదా, కొబ్బరికాయ కొట్టేశాను, అట్టి పళ్ళు పెట్టాను నైవేద్యము, ఇంకా అమౌంట్ అట్లా పెట్టింది అట్లానే ఉండింది. ఇవన్నీ కూడా పూజ అయ్యే సాటర్డే రోజు పూజ అయ్యేటప్పుడు తీస్తానన్నమాట. సో ఏదైనా దేవుడి షెల్ఫ్కి ఇట్లా బంతి పూలతోని ఫుల్ ఆఫ్ డెకరేషన్, ఫుల్ ఆఫ్ ఫ్లవర్స్తో డెకరేట్ చేస్తే ఎంతో బాగుంటుంది కదా. సో మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే వ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తాయి. అందరికీ బిలేటెడ్గా రాఖీ పండుగ శుభాకాంక్షలు. ఆల్రెడీ రాఖీ పండుగతో నాకున్న రిలేషన్ ఏంటిది, నాకు ఎందుకు రాఖీ పండుగ ఇష్టం లేదు అనేది నేను మొన్న వ్లాగ్లో పోస్ట్ చేశాను. ఐ థింక్ సాటర్డే రోజు, థర్స్డే వ్లాగ్లో పోస్ట్ చేస్తాను. ఆ రోజు టాపిక్లో జనరల్గా నా వ్లాగ్లో ఎలా ఉంటుందంటే, నేను ఏ పని చేసినా దాని వెనక ఏదైనా ఒక స్టోరీ చెప్తాను, ఆ తర్వాత ఒక రెసిపీ షేర్ చేస్తాను, ఆ తర్వాత నేను ఏదైనా షాపింగ్ చేసి ఉండి ఏదైనా కొత్త వస్తువు, మీకు కొత్త వస్తువు అంటే నేను కొనుక్కున్న వస్తువు, నా కబోర్డ్లోది కానీ ఇంట్లోది కానీ ఏదైనా ఒక వస్తువు ఉంటే ఆ వస్తువు మీతో షేర్ చేస్తాను. అదే నా వ్లాగ్, అంతే. ఇంకా నా సోది సుత్తి చెప్పి మీ టైం వేస్ట్ చేయడం, నా టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం ఉండదు అనమాట. సో ఇక్కడ ఏంటిదంటే, మార్నింగ్ లేచేసి ఇంకా సాటర్డే వ్లాగ్ రోజు రాఖీ పండగ. సో నాకైతే బ్రదర్స్ లేరు. సో మా చిట్టి తల్లి కూడా వాళ్ళ నాన్నకి ఫ్రైడేనే కట్టేసింది, వరలక్ష్మి పండగ రోజు. ఇంకా నేనైతే ఎవరికి కట్టలేదు ఈసారి. నాకు పండగలా కూడా అనిపించలేదు, ఎందుకంటే నేను కట్టేది మా నాన్నకి ప్రేమతో. మా నాన్న లేరు. సో తర్వాత మా హస్బెండ్ కూడా ఊరికి వెళ్ళారు కాబట్టి నాకు అంత మూడేం బాగాలేకుండే. సో ఇంకా నా లాగ్ ఇంకా ఆ రోజు ఎంత డల్గా ఉండిపోయింది సాటర్డే రోజు. నెక్స్ట్ వచ్చి వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను. ఎందుకో తెలీదు, 2 days నుంచి రైట్ హ్యాండ్ బాగా నొస్తుంది. అది షోల్డర్ దగ్గర నుంచి కింద ఫింగర్స్, వేలు మొత్తం హ్యాండ్ అంతా బాగా లాగుతుంది అనమాట. సో అదే చెప్తున్నాను అనమాట. ఇంకా ఫ్రైడే రోజు వరలక్ష్మి కాబట్టి అందరింటికి వాయినాలకి వెళ్తాం కదా. సో మంచిగా కాళ్ళకి పసుపు పెట్టుకుంటే కాలు ఎంత పచ్చగా భలే ఉంటాయి కదా అని చెప్పి చూపిస్తున్నాను. సో ఇంకా సాటర్డే రాఖీ పండగ వ్లాగ్ అయితే పెద్దగా ఏం షూట్ చేయలేదు, కొద్దిగా షూట్ చేసింది పోస్ట్ చేస్తున్నాను. సో ఇంకా ఫస్ట్ ముందు చాయ్ తాగేద్దాము. చాయ్ తాగేసిన తర్వాత మిగతా పనులన్నీ స్టార్ట్ చేద్దాం. క్లీనప్ అండ్ దీపారాధన. నేను శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడిశాన వ్రతం అయితే స్టార్ట్ చేశాను. 4 వారాలు అయిపోయింది, ఇంకా 4 వారాలు బాకీ ఉంది. నాకు పిఎస్ వచ్చిన 1 week అంటే 8 days నేను పూజ చేస్తాను, కానీ ఇట్లాంటి విశేషమైన పూజలు ఉంటే నేను చేయనండి. ఎందుకంటే మధ్యలో లేడీస్కి సరిగా లేకపోయినా కూడా నాకు అసలు చేయాలనిపించదు. అందుకే నేను నాకు మంత్లీ 2 weeks అవుతున్నాయి మొత్తం పూజ. అసలు మంత్లీ ఒక 3 weeks అన్న, ఒక సాటర్డేస్ 4 weeks వస్తాయి కదండి, కానీ నాకైతే 2 weeks అవుతుంది. ఎంతైతే అంత. కానీ నాకు ఇంత తొందరగా చేసుకోవాలని కాదు, నిమ్మలంగా చేసుకోవాలి, భక్తితో చేసుకోవాలి, నీట్గా చేసుకోవాలనేదే నాకు మెయిన్ ఇంటెన్షన్, అంతే. సో అందుకనే నేను పోయిన నెల స్టార్ట్ చేశాను. సో పోయిన నెల 2 వారాలు అయినాయి, జూలైలో. ఆగస్ట్లో 2 weeks అయ్యాయి. ఇంకా జూన్లో స్టార్ట్ చేశాను, జూన్లో 2 weeks అయ్యాయి, జూలైలో 2 weeks అయ్యాయి. ఇప్పుడు ఆగస్ట్లో కూడా నాకు రేపు 16th, 23rd అవుతుంది, అంతే. మళ్ళీ 30th మళ్ళీ పడదు. సో ఎన్ని వీక్స్ అయితే అన్ని వీక్స్ కానీ అని చెప్పేసి భారం అంతా వెంకటేశ్వర స్వామి మీద వేసి ఇంకా చేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఇల్లు అయితే క్లీన్ చేసేస్తున్నాను ఫటాఫట. ఇంక ఇల్లు తుడుస్తున్నాను అనమాట. ఇంక ఇల్లు క్లీన్ చేస్తూ ప్రతి వ్లాగులో ఏదో ఒక టాపిక్ మీతో డిస్కస్ చేస్తాను కాబట్టి ఈరోజు టాపిక్ అయితే రాఖీ పండుగ గురించే మాట్లాడుకుందాం మళ్ళీ. సో ఆల్రెడీ నేను థర్స్డే వ్లాగ్లో కూడా రాఖీ పండుగ గురించే మాట్లాడాను, అండ్ ఈరోజు కూడా రాఖీ పండుగ గురించే మాట్లాడుతున్నాము. సో రోజుకి రిలేషన్స్ అనేవి తగ్గిపోతున్నాయండి. అక్క, తమ్ముడు, అన్న, చెల్లి అనే రిలేషన్ ఇదివరకు ఎలా ఉండేదంటే, మన జనరేషన్ పక్కన పెడితే 60, 70 జనరేషన్ వాళ్ళు ఎంత బాగుండదు కదండి. వాళ్ళు అన్న తమ్ముళ్ళు ఎక్కడన్నా ఊళ్ళో జాబ్ పర్పస్ బయట వెళితే, అక్క చెల్లి పెళ్ళి చేసుకొని అత్తగారింటికి వెళ్ళిపోతే అందరినీ కలిపేది. ఆ ఒక్కరోజు పండగలాగా అనిపించేది. అబ్బా రాఖీ పండగ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసుకుంటూ ఆ పలానా రోజు అన్న దగ్గరకో తమ్ముడి దగ్గరకు వెళ్ళి కట్టించుకోవడం, లేదా వాళ్ళ దగ్గరికి రప్పించుకోవడం, లేదా కొంతమంది అయితే కొరియర్ చేసేవాళ్ళు, పోస్ట్ చేసేవాళ్ళు. సో ఇప్పుడంత టెక్నాలజీ అప్పుడు లేదు. ఇప్పుడు టెక్నాలజీ ఎలా అయిపోయిందంటే, ఐజీపీ వెబ్సైట్ మీకు తెలిసే ఉంటుంది, గిఫ్ట్ పర్పస్ది. అందులో కోంబో ప్యాక్ ఉంటుంది.
రాఖీస్ విత్ గిఫ్ట్స్ అని చెప్పేసి పిల్లలకి పెద్దవాళ్ళకి గిఫ్ట్స్. సో చాలా వచ్చాయి వెబ్సైట్స్. నాకు అది ఎందుకు బాగా గుర్తుందంటే, సో నేను కూడా నా సిస్టర్ వాళ్ళ పిల్లలకి నా తరపు నుంచి అలానే పంపించేదనమాట. సో నాకు అందుకు ఆ వెబ్సైట్ ఒక్కటి పర్టికులర్గా బాగా గుర్తుంది. సో ఎలా ఉండదంటే, ఇంక పూర్వము ఇంత టెక్నాలజీ లేదు కాబట్టి కొరియా వాటిని ఏమంటారు, పోస్ట్లో పంపించేది. ఆ రాఖీలు కూడా భలే ఉండేవి, పెద్ద పెద్ద రాఖీలు, సన్న గీతలతోని, పెద్ద పువ్వుతోని, ఆ పువ్వు లోపల స్వస్తిక్తో ఓందని, అదే వెల్వెట్ క్లాత్ లాగా ఉండి భలే ఉండేవి. ఇప్పుడు ఇంకా చాలా బాగా వచ్చాయి, కానీ అప్పుడు ఆ పెద్ద రాఖీలే చాలా మంచిగా అనిపించేవి. సో మీకు అప్పుడు రాఖీలు ఇష్టమా, ఇప్పుడు రాఖీలు? ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి ఇవే రాఖీలు నచ్చుతాయి, కానీ అవి చాలా బాగుండేవి కదండి. సో అలా పోస్ట్లో పంపించుకోవడం, దూరంగా ఉంటే, సో దగ్గరగా ఉంటే పిలిపించుకొని రాఖీలు కట్టించుకోవడము. సో వాళ్ళు ఎంత అమౌంట్ ఇచ్చిరనే కాదు, వాళ్ళకి మనం తృప్తిగా రాఖీ కట్టినామా లేదా అనేదే ఉండేది. ఇంకా ఆడబిడ్డలు ఇంటికి వస్తారంటే వదినలు ఏం చేసేది, వాళ్ళకి రాఖీలు కడతారు కదా, వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ కింద వాళ్ళకి శారీస్ పెట్టాలి అని చెప్పి శారీస్, చీరలు కొని పెట్టేవాళ్ళు. సో అలా ఉండేది. ఇప్పుడంతా ఇంకా స్పీడ్ యుగం అయిపోయింది. సో అసలు రిలేషన్ అనేది రాఖీ పౌర్ణమి అని అంటే అన్నదమ్ములు బాగుండాలని చెప్పి అక్క చెల్లెలు కట్టేది. కానీ ఇప్పుడు ఏ సంబంధం లేకుండా ఫాదర్కి కడుతున్నాం, మామయ్యలకు కడుతున్నాం, తర్వాత మామయ్య పిల్లలకు కడుతున్నాం. మేమైతే మా మామయ్య పిల్లలకు కూడా కట్టేది. సో అలా ఒక రిలేషన్, ఏదైతే రిలేషన్ స్పెసిఫిక్గా ఈ పండగ ఎవరితోనైతే చేసుకోవాలో వాళ్ళతో కాకుండా అందరితో చేసేసుకుంటున్నాము. సో అదే చెప్తున్నాను నేను. ఎవరితో చేసుకున్న ఫైనల్లీ తోబుట్టువులు ఉండాలండి, సిబ్లింగ్స్, అబ్బాయిలు ఉండాలి, అమ్మాయిలు ఉండాలి, అప్పుడే బాగుంటుంది. సో మీ రాఖీ పండగ ఎలా జరిగింది ఈ సంవత్సరం కామెంట్ చేయండి. నా రాఖీ పండగ అయితే సోలోగానే జరిగింది. నా చిట్టి తల్లితో మా వారికి అయితే ఫ్రైడేనే రాఖీ కట్టించేసాను. ఇంకా నా ఇల్లు క్లీనింగ్ అయిపోయింది, ఫ్రెష్ అప్ అయిపోయాను. సో మదర్ ఇన్ లా వాళ్ళ ఇంటికి వెళ్ళాము. సో నేను కూడా అక్కడ కట్టాల్సిన రాఖీ కట్టాలి అని చెప్పేసి సో ఇంకా ఫ్రెష్ అప్ అయిపోతున్నాను అనమాట. మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ చేసుకుంటున్నాను. లైన్గా 3 days, ఫ్రైడే, సాటర్డే, సండే 3 రోజులు కూడా కొంచెం ఫేస్కి టచ్అప్ చేశాను. సండే ఎందుకు చేసుకున్నాను, సండే కూడా ఒక ఫంక్షన్కి వెళ్ళాలంటే అది సండే వ్లాగ్లో చెప్తాను. సో సింపుల్ మార్నింగ్ స్కిన్ కేర్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, నెక్స్ట్ నేను ఇది స్విస్ బ్యూటీ వాళ్ళ ప్రోడక్ట్ వాడుతున్నాయి మధ్యన. సో వాళ్ళ క్రీమ్స్, సో తర్వాత వాళ్ళదే బీబీ క్రీమ్, సిసి క్రీము, ప్రైమరు, పౌడర్, కాజల్, టిక్లీ ఇవన్నీ పెట్టేసుకొని ఇంకా ఫటాఫట రెడీ అయిపోతున్నాను. సాటర్డే అయితే శారీ ఏం కట్టుకోలేదు, డ్రెస్సే వేసుకున్నాను. ఇలా సింపుల్గా మేకప్ వేసేసుకొని ఇంకా దేవుని పూజ అయితే చేసేసుకుంటున్నాను. నేను వెంకటేశ్వర స్వామి వ్రతం చేసినా చేయకపోయినా, 7 శనివారాల వ్రతం టు బి కంటిన్యూ కాకపోయినా, ఆ వారం స్కిప్ చేసిన, నాకు పడని రోజు పక్కన పెట్టించి నార్మల్ రోజుల్లో పూజ చేసుకున్న రోజు కంపల్సరీగా నేను గోవింద నామాలు, లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకోవడం నాకు ఇష్టం అనమాట. నేను గోవిందునికి వెంకటేశ్వర స్వామి పూజ చేసుకునే 7 శనివారాల వ్రతంలో కూడా గోవిందనామాలు చదువుకుంటాను, లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకుంటాను. నార్మల్గా కూడా ఇంకా నార్మల్ పూజ చేసుకున్నా కూడా అవే చదువుకుంటాను. అలా పూజ చేసేసుకొని ప్రశాంతంగా ఇంకా రెడీ అయిపోయాను. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, ఇది ఫ్రైడే రోజే మా చిట్టి తల్లితో మా వారికి రాఖీ కట్టించాను. మా ఇంట్లో ఖచ్చితంగా మేము ఆడపిల్లలము ఫాదర్కి అయితే కడతాం రాఖీ. నేను మా నాన్నకు అలానే కట్టేది పరంపర. ఇప్పుడు నా కూతురుతో వాళ్ళ నాన్నకు అలానే కట్టిస్తాను. సో ఇంకా రాఖీస్, అలాగే స్వీట్ వచ్చేసి నేనే ప్రిపేర్ చేశాను ఇంట్లో, రైస్ ఫ్లోర్ బర్ఫీ. నేను లాంగ్ రెసిపీ కూడా నేను పోస్ట్ చేశానండి. సో చాలా బాగుంటుంది రెసిపీ, చాలా టేస్టీగా ఉంటుంది. సో మనం స్వీట్ షాప్కి వెళ్తే మనకు ఆ మిర్రర్లో నుంచి రకరకాల స్వీట్స్ చూసేలా టెంప్ట్ అవుతాము. ఇది కూడా అంతే టేస్టీగా ఉంటుంది. టేస్ట్కి ఏమాత్రం తక్కువ కాదు, అంత బాగుంటుంది, పేడలాగా ఉంటుంది అనమాట. ఇంకా మంగళహారతి, కుంకుమ, రాఖీలు అన్నీ రెడీ పెట్టేసుకొని ఫైనల్లీ రాఖీ అయితే కట్టించేసాను. నాకు మా వారికి మా పాపతో కట్టిస్తుంటే నాకు మా నాన్నకు కట్టింది గుర్తొస్తూ ఉంటుంది అనమాట. మనసు ఎందుకో బాధగా భారంగా అయిపోతుంది ఆ రాఖీ పండగ రోజు. నాకెందుకో రాఖీ పండగ మా నాన్న నా నుంచి నాకు దూరం అయిపోయాక రాఖీ పండగ చేసుకోవాలని, రాఖీ పండగ గురించి ఇంట్రెస్ట్ మొత్తం పోయింది. అస్సలు దాని మీద ఇంట్రెస్ట్ రావట్లేదు. పరిస్థితుల ప్రభావం అంతే. సో పరిస్థితులు అన్నీ మంచిగా మనకు అనుకూలంగా పాజిటివ్గా ఉంటే అన్ని పండుగలు పాజిటివ్గానే చేసుకోవాలనిపిస్తుంది. ఏదైనా నెగిటివ్ సెన్స్ వచ్చిందంటే లైఫ్లో అది ఆ పండగ నుంచి అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. సో ఏదేమైనా
ఏమైనా మన గురించి కాదు, ఇప్పుడు మన తర్వాత తరం గురించి ఆలోచించాలి కాబట్టి ఇంకా నేనైతే నా చిట్టి తల్లితోనే మా వారికి రాఖీ కట్టించేసాను, స్వీట్ తినిపించాను, హారతి ఇప్పించేసాను, కొన్ని ఫొటోస్ దిగాము. సో అక్కడ అది ఫ్రైడేనే అయిపోయిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మేము సాటర్డే రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాం. కంటిన్యూగా 3 days మా వారు లేకుండే, ఫ్రైడే సాటర్డే సండే ఆఫీస్ మన మీద ఊరికి వెళ్ళారు. ఫ్రైడే రోజు మధ్యాహ్నం పన్నీర్ పలావ్ ఆర్డర్ పెట్టుకున్నాం, సాటర్డే రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టుకున్నాం, సండే రోజు ఈవినింగ్ డిన్నర్లోకి బిర్యానీ పెట్టుకున్నాము. సో ఇంకా సమ్ టైమ్స్ ఇట్స్ హ్యాపెన్స్, ఒక పర్సన్ మగవాళ్ళ వాళ్ళు ఇంట్లో లేకపోతే వంట చేయబుద్ధి కాదనేది ఎంతవరకు రైటో నాకు ఇప్పుడు అనుభవంతోనే బాగా ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిందనమాట ఇది. సో ఇంకా మేము ఆర్డర్ పెట్టుకుంది అయితే దోశ, ఒక సింగిల్ మసాలా దోశ అండ్ సింగిల్ ఇడ్లీ అండ్ సింగిల్ వడ ఫ్రమ్ చట్నీస్ నుంచి. చట్నీ ఎంత బాగుంటుందంటే చాలా యమ్మీగా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఫట్ మేమైతే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని బయటకు వెళ్ళాము, మాల్కి వెళ్ళాము, కొంచెం సేపు అక్కడ చక్కెర కొట్టేసి వచ్చేసాము. అలా తిరిగి వచ్చేసిన తర్వాత లంచ్ చేసేసాము. రాఖీ పౌర్ణమి కాబట్టి పులిహోర పరమాన్నంతో లంచ్ అయితే కాని చేసాము. సో ఇంకా ఇదేంటిదంటే ఒక షాపింగ్ హాల్ కూడా నా వ్లాగ్లో షేర్ చేస్తాను కదా. సో ఇది వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్న స్టోరేజ్ కవర్స్ అనమాట. బ్లాక్ కలర్లో వచ్చాయి. నేను ఇక్కడ పిక్ యాడ్ చేశాను చూడండి. 219 రూపీస్, 220 అనుకోండి. ఇంకా 220కి నాకు 3 కవర్స్ వచ్చాయి అనమాట విత్ జిప్తోని. ఇది వాషబుల్ కూడా, లార్జ్ స్టోరేజ్ కవర్స్, దేనికోసం శారీస్ ఆర్ డ్రెస్సెస్ అన్నీ కూడా స్టోరేజ్ పెట్టుకోవడానికి. సో ఇంట్లో మనము చాలా పట్టు చీరలు కానీ, కట్టన్ చీరలు, ఇంకా రెగ్యులర్గా కట్టన్ చీరలు ఉంటాయి కదండి, అలాంటివన్నీ కూడా అవి బీరువాలో పెట్టడం వల్ల, హ్యాంగింగ్ వేయడం వల్ల వేరే మనం రెగ్యులర్గా కట్టుకునే డ్రెస్సెస్ అన్నీ కానీ, శారీస్ కానీ పట్టవు. సో ఇంకా లేదు అనుకుంటే అసలు బీరువాలో శారీస్ డ్రెస్సెస్ ఎక్కువైపోతే ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియదు. అలాంటప్పుడు ఇవి బాగా యూస్ అవుతాయి. నేను లాస్ట్ మంత్ తీసుకున్నాను. 3 వచ్చాయి మొత్తం సెట్స్. చాలా కంఫర్ట్గా ఉన్నాయి. ఇంకా పెట్టాక జిప్ మొత్తం కవర్ చేశాక ఇలా అయిందనమాట. ఒక్కొక్క బ్యాగ్లో దగ్గర 10 చీరలు పట్టాయి విత్ బ్లౌజ్తోని. ఇంకా నేను తక్కువ పెట్టాను, ఇంకా వెడల్పులో చాలా వెడల్పుగా ఉంది, స్పేస్ చాలా ప్రీషియస్గా ఉంది. నేనేం చేశాను, 3 బ్యాగ్స్ వచ్చాయి నాకు. ఒక బ్యాగ్లో ఉన్న మొత్తం కూడా నేను ఇంతవరకు కట్టని చీరలు, అంటే ఇంకా బ్లౌజ్ కుట్టించని చీరలు అన్నీ కూడా ఇప్పుడు మీకు చూపిస్తున్న కవర్లో పెట్టాను. నెక్స్ట్ ఇంకొక బ్యాగ్లో వచ్చేసి పట్టు శారీస్, పెళ్ళప్పటి నుంచి మధ్య వరకు ఈ మన్నటి వరకు పట్టు శారీస్ కూడా మనం రెగ్యులర్గా కట్టాం. ఏదైనా పెళ్ళికి కట్టినామంటే మళ్ళీ తీసుకొచ్చి బీరువాలో పెడతాం, డ్రై క్లీనింగ్ అవన్నీ చేపించి. కాబట్టి ఆ శారీస్ కూడా నేను ఇందులోనే పెట్టేశాను. ఒక కవర్లో మొత్తము పట్టు శారీస్, ఒక కవర్లో మొత్తము ఇంకా కుట్టించని శారీస్, ఒక కవర్లో మొత్తం లెహంగాస్, చిటితలి పట్టు లంగాలు అలాంటివన్నీ కూడా పెట్టి ఉంచాను. చాలా బాగుందండి ప్రోడక్ట్. అమెజాన్లో 219 రూపీస్కి. నేను ఇంకోటి సెట్ కూడా మళ్ళీ బుక్ చేయాలనుకుంటున్నాను, బెడ్షీట్స్ అలాంటివన్నీ స్టోర్ చేసి పెట్టుకోవడానికి. ఎంత లార్జ్ కెపాసిటీగా ఉందంటే అంత లార్జ్ కెపాసిటీగా ఉంది, చాలా బాగుంది. డెఫినెట్గా ట్రై చేయండి. మీకు లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా సాటర్డే కదా, ఆఫ్టర్ దట్ ఆ రోజు అయితే మార్కెట్కి వెళ్ళాను అనమాట. చాలా రోజుల తర్వాత, మధ్యలో 2 weeks గ్యాప్ వచ్చింది. ఇంకా సాటర్డే మార్కెట్కి వెళ్ళి ఇంకా అన్ని కూరగాయలు అన్నీ తెచ్చుకున్నాము. చాలా రేట్లు ఎక్కువ అయిపోయాయండి. టమాటా అయితే లిటరలీ 50 రూపాయలు కిలో. ఆ తర్వాత బెండకాయ, దొండకాయ, నిమ్మకాయలు, అరటికాయలు, సొరకాయ, బీన్స్, క్యారెట్, ఆలు, నెక్స్ట్ వచ్చేసి బీరకాయ, వీటన్నిటితో పాటు కొన్ని ఫ్లవర్స్ కూడా తీసుకొచ్చాను. సండే రోజు మేము ఫంక్షన్కి వెళ్ళామన్నమాట. ఫంక్షన్కి అక్కర అవుతాయని చెప్పేసి ఇవన్నీ కూరగాయలు అన్నీ తీసుకొచ్చాను. 500కే వాల్యూ లేకుండా పోయింది తెలుసా అండి. నా చిన్నతనంలో నాకు బాగా గుర్తు. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మండే మార్కెట్ ఉండేది. మేము 200 300 తీసుకుపోయేది. బోల్డ్ అని కూరగాయలు వచ్చేవండి. ఎంత బాగుండేవో ఫ్రెష్గా. ఇప్పుడు ఫ్రెష్గా ఉండట్లేదు, క్వాలిటీ ఉండట్లేదు, అమౌంట్ కూడా ఎక్కువ అవుతుంది. అండ్ ఇంకొకటి ఇది వచ్చేసి నా చిట్టి తల్లికి ఇంకొక లంచ్ బాక్స్ కవర్ బ్యాగ్ తీసుకున్నాను. ఆల్రెడీ ఒకటి ఉంది, ఇంకొకటి తీసుకున్నాను. తనకి రాఖీ అమౌంట్ కొంత వచ్చిందనమాట. ఆ వచ్చిన కొంత అమౌంట్తో ఈ ఒక బ్యాగ్, అలాగే వాటర్ బాటిల్, మేము మధ్యాహ్నం మాల్కి వెళ్ళామని చెప్పాను కదా, ఆ మాల్లో ఒక వాటర్ బాటిల్ కూడా తీసుకున్నాను. సో దానికి వచ్చిన అమౌంట్లో ఒక 500 రూపీస్ పెట్టి ఒక బ్యాగు అలాగే ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాను. తను ఫుల్ హ్యాపీ అనమాట. ఇలా రాఖీకి వచ్చిన డబ్బులు అలా ఉత్తగా కాకుండా తనకి ఏదైనా కొనిస్తే బెటర్ అని చెప్పేసి, అవసరం అయ్యేది అని చెప్పి ఇంకా కొనిచ్చాను అనమాట. సో ఫైనల్లీ కొంచెం ఇల్లు క్లీనింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఏప్రిల్లో ఇల్లు క్లీన్ చేశాను.
ఆ తర్వాత మేలో చేద్దాం అనుకున్నాను, జూన్లో చిట్టతల్లి బర్త్డే ఉండి అప్పుడు చేద్దాం అనుకున్నాను, జూలైలో బోనాలు ఉండి అప్పుడు చేద్దాం అనుకున్నాను, ఆగస్టులో శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం ముందు చేద్దాం అనుకున్నాను. కానీ ఎప్పటికప్పుడు ఒళ్ళు బద్ధకం అయ్యి పెండింగ్ లిస్ట్లో పెట్టేసి అలానే పెండింగ్ వర్క్ అయిపోతుంది. ఇంకా ఫైనల్లీ ఇలా కాదు, వినాయక చవితి పండుగ వస్తుంది కాబట్టి అది మాకు పెద్ద పండగ, సో అందరికి పెద్ద పండుగ వినాయక చవితి కాబట్టి ఇంకా వినాయక చవితికి ఇల్లంతా క్లియర్ చేయాలి అని చెప్పేసి ఫస్ట్ బీరువా నుంచి స్టార్ట్ చేస్తున్నాను. చెప్పాను కదా అమెజాన్లో ఈ బిగ్ కవర్స్ కొన్నాను అని చెప్పేసి, ఆ కవర్స్లో కొన్ని బట్టలు పెట్టేసి మిగతా శారీస్ అన్నీ తీసేసాను, అన్నీ సెట్ చేస్తున్నాను. రోజు పెద్దగా పని పెట్టుకోవద్దు, వినాయక చవితికి 15 రోజులు టైం ఉంది, పైనే టైం ఉంది కాబట్టి ఇంకా నేను ఈ లోపల ఒక్కొక్క రూమ్కి 3 రోజులు పెట్టుకుందాం అనుకుంటున్నాను, 12 డేస్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. మధ్యలో నాకు సాటర్డే ఒక్క పొద్దులున్నా, సండే అందరు ఇంట్లో ఉంటారు, హస్బెండ్ అండ్ చిల్డ్రన్స్. సో ఆ రోజు సరిగా చేయకపోయినా అంతా వదిలేసినా కూడా ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క రోజు సరిపోతుంది యాక్చువల్లీ. కానీ నేను ఒక్కొక్క రూమ్కి 3 రోజులు పెట్టుకున్నాను. ఇంకా వినాయక చవితి ముందు వరకు క్లియర్గా అయిపోతుందని ఫైనల్లీ లాస్ట్కి కిచెన్ క్లీన్ చేస్తానని చెప్పేసి ఇల్లు క్లీనింగ్ స్టార్ట్ చేసినప్పుడు వీడియోస్ అయితే స్టార్ట్ చేసి షార్ట్స్లో పెడతాను. అలా కొంచెం సేపు బీరువాకి టైం స్పెండ్ చేశాను. ఫస్ట్ బెడ్రూమ్ నుంచి స్టార్ట్ చేశాను అనమాట. సో ఫైనల్లీ ఇంట్లో మేమిద్దరము చిట్టల్లికి నాకు దోశలు వేసుకొని తినేసాం డిన్నర్లోకి. దీనిలోకి చట్నీ ఏంటో తెలుసా అండి, మార్నింగ్ మేము చట్నీస్ నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నామని చెప్పాను కదా బ్రేక్ఫాస్ట్కి, అందులో వచ్చిన చట్నీ నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఇచ్చాడు, సాంబార్ అండ్ చట్నీ. నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఎంత బాగుంది అంటే అస్సలు పాడవలేదు, చాలా టేస్టీగా ఉంది, కమ్మగా ఉంది చెప్పాలి అంటే ఒక మాటల. సో దాంతో ఇంకా దోశల పిండి ఉండే ఇంట్లో దోశ పిండితో దోశలు వేసేసుకొని తినేసామన్నమాట. సో దట్స్ ద వ్లాగ్ ఆఫ్ సాటర్డే. ఇంకా లెంత్ ఎక్కువ అయిపోతుంది, యాక్చువల్లీ 10-12 మినిట్స్ పెట్టాలనుకున్నాను, ఇంకా లెంత్ ఎక్కువ అయిపోయింది. మీకు బోర్ వచ్చేస్తుంది కదా సుత్తి ఉంటే అని చెప్పేసి ఇంకా చేసేస్తున్నాను అనమాట. సాటర్డే రాఖీ పండుగ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తాయి. నేను కలుస్తాను మరొక మంచి వీడియో అండ్ షార్ట్ అండ్ కంటెంట్ ఉన్న డివోషనల్ అండ్ ప్రెగ్నెంట్ సిరీస్ అండ్ ఫ్లోర్ బ్లాగ్తో. అంతవరకు థ్యాంక్ యూ, బాబాయ్, నమస్తే.